కోతులన్నీ వచ్చి వంకాయలన్నీ పీకేస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం లేవు, మొత్తం చూసారా ఎట్లా పీకేస్తున్నాయో. జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుంది వచ్చేది, తోలేసాను. చూసారా మొత్తం చాలా పెద్ద పెద్ద కాయలని పీకేసాయి అన్నమాట. కొంచెం కోతులు వచ్చినాయంటే కొంచెం చూసారా విత్తనాలు లేవు, ఏం లేవు, ఎలా తిని ఇక్కడ పడేస్తున్నాయి. పెద్ద పెద్ద సైజు కాయలని పీకేసినాయి. ఇంకా ఈ 2 కాయలు ఉంటే పీకేసాను నేను చెట్టుకి. ఈ 2 మొక్కలకే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అట్లా పీకేస్తాయి అన్నమాట కోతులు. ఏమంటే బీరకాయలు అంటే మనం క్లాతులు కట్టుతాం కాబట్టి నిలబడతాయి. బీరకాయలు అయితే టచ్ అయితే చేయలేదు, ఎందుకంటే మనం చూసారా ఆ క్లాతుల్లో ఉన్నాయి బీరకాయలు. ఈ టమాటా కూడా పిందులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడు. పూత పిండితో ఉంది. ఉంచబోయి కొంచెం ముదిరినాయంటే అస్సలు ఉంచవన్నమాట. ఈ 2 కూడా పీకేసాను. ఇట్లా క్లాతులు కట్టినా కాబట్టి ఉండిపోయినాయి, పిందులు ఉన్నాయి వీటిల్లో, నేతి బీరకాయలు. ఇది కొంచెం చిన్న సైజు లాగా ఉంది. చూస్తాను ఇప్పి. కోతులు పీకేస్తున్నాయని ఇట్లా కట్టి పెట్టాను అన్నమాట. లేకపోతే అస్సలు ఉంచడం లేదు. ఒక తీగ అయితే కోతులు కట్ చేసినట్టున్నాయి, మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఇదండి, తీగంతా ఎండిపోయింది. లేకపోతే చాలా బాగానే వచ్చిండేవి మనకి హార్వెస్ట్కి. కట్ చేసేస్తాను ఇక్కడ. ఇవైతే చాలానే వస్తున్నాయి ఈ బీరకాయలు, కానీ సైజు అయితే మనకు రావన్నమాట. ఇవి దానిలాగా రావట్లే సైజు, చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి. పిందులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ పిందులే, చాలానే ఉన్నాయి ఈ సైజు బీరకాయలు. ఇక్కడ చాలా ఉన్నాయి. సొరకాయలు అయితే 2 పిందులు అయితే వచ్చాయి. పాలినేషన్ చేద్దాము అనుకుంటే ఈ మగ పువ్వులు అయితే లేవన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఇవి నిలబడతాయో నిలబడవో తెలియదు. చూసారా, అందుకే ఈ మొక్కలు అయితే ఒక 3-4 పెట్టుకోవాలి. ఈ సొర అనేది బీరకైతే ప్రాబ్లం ఉండదు, కానీ సొరకైతే పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కొంచెం పెద్ద పనే పెట్టుకున్నాను అన్నమాట. అది ఏమిటి అంటే, కింద అయితే విరజాజి చెట్టు అయితే వేశాను నేను. ఇది చాలా గట్టిగా ఉంది, పైన చాలా మెతుగా ఉంది. నేను అలా తవ్వుతూ ఉంటే కింద చాలా మెత్తగా ఉంది. ఈ మట్టి తీసేయడానికి కారణం ఏమిటంటే, ఈ ఫ్లోరింగ్ ఉంది కదా మన కాంపౌండ్ ముందు పక్క, దీనికంటే ఈ తూర్పు భాగాన హైట్ ఎక్కువ ఉందన్నమాట మట్టి. అలా ఉండకూడదంట. అందుకే ఈ విషయం నాకు తెలుసు, కానీ మన మొక్క గురించి ఎరువు వేసుకుంటా రావడంతో హైట్ అయిపోయింది అనమాట. దీని హైట్ ఉంచింది. ఇప్పుడు దీని లెవెల్కి మట్టి అంతా తీసేస్తాను. ఏర్లు కూడా కొంచెం గాలి అనేది పారుతూ ఉంటాయి. చూసారా ఏర్లు అనేది, ఎందుకంటే పూలు అయితే సరిగా పూయలేదన్నమాట విరజాజి. అందుకని
పోషకాలు అయితే ఇస్తున్నాను, అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. కారణం ఏమిటంటే ఇంత గట్టిగా అయిపోయింది. చూసారా వానపాములు ఎలా ఉన్నాయో చూసారా, చాలా పెద్దగా ఉంది కదా. చిన్నవి ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న సైజు, ఇది చాలా పెద్దది. ఇది వెళ్ళేటప్పుడు చూడాలా, చాలా పెద్దగా ఉంటుంది. వానపాములు ఇట్లా ఉంటేనే బాగా బలం అన్నమాట. చూసారా, వీటి కోసమే ఈ పందికొక్కు రావడము, మన గార్డెన్లో మొక్కలను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది లోపలికి వెళ్ళిపోవడం మంచిది, అందుకని ఈ పని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గార్డెనింగ్ పని చేసుకుంటే చాలానే ఉంటుంది. ఇంకా మిది కూడా వెళ్దాము. ఇట్లా తీసేస్తున్నాను, మట్టి తీసేసి వెనక వైపు వేసేస్తాను అన్నమాట. ఇదంతా ఈ దశలో ఉన్నప్పుడు నేను క్లాత్లు అయితే చుడుతూ ఉంటాను. ఇక్కడ ఒక కాయ అయితే ఉంది. ఇవి చూసారా, మొగ పుష్పాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఇవి చూసారా, పిండి వచ్చి కాయగా కూడా మారిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు నిలబడుతున్నాయి, కొన్ని మాత్రం నిలబడడం లేదు. ఇట్లా వచ్చినప్పుడు కొన్ని నిలబడుతున్నాయి. అంటే ఈ మొగ్గలకే అట్లా వస్తున్నాయి అన్నమాట. మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి. ఈ దశలో ఉన్నప్పుడు క్లాత్ చుట్టేస్తాను. అప్పుడు దోమలు అవి కుట్టకన్నా ఉంటాయి కాయలు. ఇక్కడ కాయ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. ఈరోజు కోసేస్తాను. ఆ రోజు నీమ్ ఆయిల్ వెనిగర్ స్ప్రే చేశాను కదా పేనుబంకకు, మొత్తం పోయింది. ఏడన్నా 1 టైమే కొట్టాను, లైట్గా ఏడన్నా కొంచెం ఉంది. ఎలా ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది కొంచెం సైజు తక్కువ. వర్షంలో వేసిన మెంతి చూసారా, బాగా వచ్చింది కదా. వంగ అయితే వర్షం పడింది కదా, చాలా డల్గా అయిపోయింది మొక్క. దీనికి లిక్విడ్ అన్నా ఇవ్వాలా. పూత అయితే గుత్తులుగా ఉందన్నమాట. పిందె నిన్న కోసాను కొన్ని, అంటే నేను ముదిరినటి కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పారిగా అయితే వండుకోవడం జరుగుతుంది. కింద కొన్ని కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. పందికొక్క అయితే చూసారా, మొత్తం లోడ్ వేసింది టమాటా మొక్కని. ఈ పందికొక్కలతో పెద్ద తలనొప్పి అయిపోతుంది. నిన్నైతే కొన్ని దొండకాయలు వీకాను, బెండకాయలు దొండకాయలు. వీడియో అయితే చేయలేదు. కొన్ని వంకాయలు అయితే వీకాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ దొండకాయలు. కొన్ని కనిపించవు, ఇలా పైకి వచ్చినప్పుడు కనిపించిన కాయల్లా తీసుకెళ్ళేది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఎక్కువ రావట్లేదు దొండకాయలు, ఇంకా తీగ అయితే ఇంకా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారా, నేతి బీరకాయ. ఇక్కడ హోల్ అయితే పెట్టింది చూసారా, ఇంకా ఎదగదు, ఇది వేస్ట్ అన్నమాట.
అందుకే క్లాతులు అయితే నేను చుడతా ఉంటాను. ఆ రోజు ఎక్కువ క్లాతులు లేవన్నమాట, పాడైపోయింది కాయ. కింద కూడా ఒక 3-4 వంకాయలు ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి చూసారా, పైకి చూస్తుండే చంద్రముఖి సూర్యముఖి అని అంటున్నారు కొంతమంది. గుంటూరు పచ్చిమిర్చి అని ఎండుమిరకాయలు వస్తే అవి విత్తనాలు వేసాను అనమాట. ఆకుముడత అనేది వస్తుంది. ఇంకా వెనిగర్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. చూసినా ఆకుముడత అంతా వస్తుంది, పూత రాలిపోతుంది. అది కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి, ఇదైతే కొంచెం పర్లే. ఇందులో కూడా టమోటాలు నాటాను. ఈ టబ్బులో ఉన్న వంగ మొక్కలే కింద నాటాను అనమాట. దానికి 4-5 కాయలు ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలు పీకేస్తున్నా. ఇంట్లో కొన్ని ఉన్నాయి, కోతులు వచ్చాయంటే అస్సలు ఉంచవు. పొట్లకాయ కూడా ఒకటి పీకేసాయి కోతులు. పేనుబంక పట్టే లోపల కలరు మారిపోయినాయి అన్నమాట చిక్కుడుకాయలు. ఇంకా ఉన్నాయి. మొత్తం గింజ అయితే ముదిరింది. ఏదైనా పురుగు అట్లా పడితే అట్లా చేంజ్ అవుతాయి అన్నమాట కాయలు. కలరు నాణ్యత ఉండవు, సరిగా రావు అన్నమాట. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇది కూడా కోసేస్తాను. ఇంకా కొన్ని కాయలు వచ్చాయి, ఇవైతే పాలినేషన్ చేయాల్సింది వస్తుంది. నేను చూసుకోలేదు, చాలా పిందులు అయితే వచ్చాయి, వడలిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్. లాంగ్ బీరకాయ, మామూలు బీరకాయ, అది హైబ్రిడ్ అనమాట. వంకాయలు అయితే రోజు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి, నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి నేతి బీరకాయలు ఒక 4 అయితే వచ్చాయి. బెండకాయలు కొని చిక్కుడుకాయలు. బెండకాయలు అయితే రోజు వస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలకు రోజు వస్తాయి, కొన్ని మొక్కలకు రోజు మార్చి రోజు వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఓకే బాయ్. ఆ బీరకాయ అయితే పనికిరాదు, హోల్ పెట్టింది, అందుకే పక్కన పెట్టేసి